తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ముఖ్యంగా తెలంగాణలో ఒక నియంతృత్వ పాలన, నిరంకుశ పాలనకి ప్రజలు చెక్ పెట్టారు. అదే చెక్ ఆంధ్రాలో పెట్టడానికి కూడా ప్రజలు ఆసక్తిగా ఉన్నారు అనేది ఒకటి నడుస్తుంది. అంటే ఈ కంపారిజన్ ప్రజల్లో ఉందంటారా? ఈ కంపారిజన్ ఎందుకు ఉంటుంది? ఆ లెక్క వస్తే కేసీఆర్ గారికి 2 టర్మ్లు అయిన తర్వాత కదా వ్యతిరేకత వచ్చింది. మరి ఆయనకి ఇంకా 1 టర్మే కదా అయింది. సో అంటే మీరు చెప్పిన లాజిక్ తప్పనే కదా దాని అర్థం. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన ఏమని మాట్లాడవచ్చు. మరి ఆ లెక్కనైతే ఆయనకి కూడా 10 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు చూద్దాం నిజంగా వ్యతిరేకత వస్తుందా రాదా. నిజానికి కేసీఆర్ గవర్నమెంట్ నియంతృత్వం యాటిట్యూడ్ ప్రాబ్లం తోటే ఓడిపోయింది. గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ రీచా కానీ అసలు ఏమి చేయలేదు. మరి అట్లయితే చేయకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం స్వీప్ ఎందుకైంది? ఒక్క సీట్ ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకి? మిగతా జిల్లాల్లో రాలేదు కానీ జిల్లాల్లో దెబ్బతిన్న బట్టి వాళ్ళు నష్టపోయారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు ఆయనకి అక్కడ ఆ పరిస్థితి లేదు. జగన్ గారికి పాజిటివ్ వే ఉంది. ఇక్కడ కొన్ని చోట్ల పాజిటివ్ వచ్చింది, కొన్ని చోట్ల నెగిటివ్ అయ్యేసరికి ఆ నెగిటివ్ పెరిగేసరికి ఆయన ఓడిపోయాడు. అది జరిగింది. అండ్ ఉచితాల వైపు ప్రజలందరూ మగ్గు చూపుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకి ఉచితం అంటే చాలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే తెలంగాణలో ఉచిత బస్సు సర్వీస్ అనేది పెట్టారో సో ఏపీ ప్రజలు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చూడాలనుకుంటున్నారేమో. ముఖ్యంగా అటువంటి పథకాల వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు మొగ్గు చూపారేమో అనేది కొంతమంది విశ్లేషణ. సరే, మీరు సర్వేలు చేస్తుంటారు కదా, మీ సర్వేలో ఏం తెలిసిందో చెప్పండి. ఆ ఉచిత పథకం ఇక్కడ ఏం జరుగుతుందో, ఆడవాళ్ళకి ఇచ్చింది అది ఎంతవరకు సక్సెస్ఫుల్గా జరుగుతుందో అసలు ఇవ్వలేదని మనం అనం. కానీ దానివల్ల ఆటో డ్రైవర్లు వాళ్ళు ఎంత నష్టపోయారు, లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు కదా. అట్లాగే మెట్రో వాళ్ళే డైరెక్ట్గా మెట్రో రైలు మేము నడపలేం ఎట్లయితే అని వాళ్ళే అన్నారు కదా. సో దానివల్ల జరిగే నష్టాలు, ఆర్టీసీ నష్టాలన్నీ మరి గవర్నమెంట్ భరించే పరిస్థితి ఉందా? వాళ్ళు ఆర్టీసీని ముంచేసేదాకా ఫ్రీ బస్ ఇస్తారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఎన్నికల కోడ్ ఇవన్నీ ముగిసిన తర్వాత ఏం చేస్తారో చూడాలి. వీటన్నిటిని రివ్యూ చేసి కొంత తగ్గిస్తారా, లేదా ఇప్పుడు ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటేనే కదా ఎలా చేస్తూ ఉంది. సో అయినప్పుడు కూడా అమలు చేశారంటే ఆ ఒక్క స్కీమ్ వరకు అమలు చేసినప్పుడు వాస్తవం. మరి ఇప్పుడు ఉచితాలకు వ్యతిరేకంగా ఇప్పుడు దాకా మీరు క్వశ్చన్ వేశారు. ఇక్కడికి వచ్చేసరికేమో మరి వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో అచ్చంగా తెలియజేసిన వాళ్ళ పిచ్చే ఆర్గ్యుమెంట్ లాగానే వాళ్ళ పిచ్చి ఆర్గ్యుమెంట్లనే మీరు ప్రశ్నలుగా మలుచుకుంటున్నారు. ఎందుకంటే అయితే ఒక పద్ధతి ఉండాలి. ఉచితానికి వ్యతిరేకమైతే ఇక్కడ కూడా తిట్టాలి. తెలంగాణలో కూడా ఉచితం ఏంటంటే మహిళలకి తప్పు కదా. ఎంత 5 రూపాయలు, 10 రూపాయలు, 30 రూపాయల టికెట్, 40 రూపాయల టికెట్ కోసం ఉచితం ఏంటని మీరు అడగాలి. కానీ మీరు ఎక్కడికి వచ్చేసరికి ఏమంటున్నారు? అట్రాక్ట్ అవుతారు కదండి జగన్ గారు. అది ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు దాకా ఏమన్నారు మీరు? అచ్చంగా ఇచ్చినందుకే నువ్వు బటన్ నొక్కుడు తప్ప ఇంకేం లేదన్నారు. మీరే కాదు, చంద్రబాబు గారు కూడా అదే మాట అన్నాడు. వాలంటీర్లు ఏంటి, అదేంటి, ఇదేంటి అని అందరినీ తిట్టాడు కదా. పవన్ కళ్యాణ్ అయితే వాలంటీర్లను ఆడవాళ్ళని ఎత్తుకుపోయే వాళ్ళని కింద పోల్చాడు కదా. మరి వాళ్ళే ఎందుకు ఇస్తామంటున్నారు? వాళ్ళే లేదు మళ్ళీ మేము కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు కదా. సో కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి కొన్ని నిర్దిష్టమైన విధానాలు ఉండాలి. తెలుగుదేశం పార్టీకి ఆ విషయంలో చాలా ఏమంటారు మెంటల్ బ్లాక్ అయినట్లుగా మైండ్ కాస్త ఏజ్ పెరిగే కొద్దీ కొంత తేడా వస్తుంది కదా. ఆ రకమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో పడ్డట్టున్నారు. ముందేమో అన్నీ వద్దంటారు, తర్వాత అన్నీ ఇస్తామంటున్నారు. జగన్ గారు చేసేదంతా తప్పు అంటారు, మళ్ళీ జగన్ గారు చేసేది అన్నీ మేము చేస్తాం, ఇంకెక్కువ చేస్తాం అంటున్నారు. సో కాబట్టి అట్లాంటిదే ఉచిత బస్సు ప్రయాణం ఆయన ఇచ్చాడు కదా. ఆయన ఇచ్చిన దానికి మీరు చంద్రబాబు గారికి మరి ఇంత సీనియర్ కదా, ఆయనకి ఏమాత్రం ఇంగితం ఉన్నా అట్లాంటివి ఇస్తారా అని మీరు నన్ను అడగాలి. కానీ మీరేం అడుగుతున్నారు? తెలంగాణలో ఇచ్చారుగా అక్కడ ఎందుకు వాళ్ళని అడగండి. వాళ్ళని మీరు అడగాలి. మీకు బుద్ధి ఉందా లేదంటే ఇప్పుడు దాకా మీరే కదా బటన్ నొక్కాడు అంటున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఉచిత ప్రయాణం ఎందుకు అడుగుతున్నారని మీరు అడగాలి వాళ్ళని. అంతేగాని నన్ను అడిగి వాళ్ళని తిట్టిస్తే ఉపయోగం ఉంది? వాళ్ళని అడగండి. మీతోటి ఎవరు చెప్తారో వాళ్ళని అడగండి. మీకు బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు దాకా ఇట్లా మాట్లాడారు, మళ్ళీ మేమే ఇస్తామంటున్నారు. ఇవి చాలా ఉన్నట్టు మళ్ళీ తెలంగాణలో ఇస్తాను ఉచిత ప్రయాణం అన్నారు. తెలంగాణలో మరి 4,000 పెన్షన్ ఎందుకు చేయలేదు? చేయాలి కదా. తెలంగాణలో ఇంటింటికి 2,500 ఇవ్వలేదు కదా. మరి అక్కడ అంతే జరుగుద్ది కదా. అన్ని ఇచ్చేస్తాం ఆగండి అని చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది ఇక్కడైతే తెలంగాణలో. చూడండి అంటే చూస్తూనే ఉండాలి 5 ఏళ్ల పాటు చూడాలి. ఇప్పుడు రుణమాఫీకి ఎన్ని కింద మీద పడుతున్నారు? 2 లక్షల రూపాయలు. మీకెందుకు అప్పులు చేయండి, నేను కడతాను అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఏం చేయాలి అని ఎత్తుకుంటున్నారు. అదంతా హామీ ఇచ్చే ముందు వీళ్ళకి తెలుసు కదా, వీళ్ళే చెబుతున్నారు కదా అప్పులు పాలైపోయిందని.
ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా అక్కడ తెలుగుదేశం వాళ్ళు చెప్పినా అప్పులు అయిపోయింది, అన్ని అప్పులు. మరి అప్పులు ఉన్నా కూడా నువ్వు ఎట్లా ఇచ్చావు హామీలు? సంపద సృష్టిస్తావు అని ఒక పిచ్చి డైలాగు. సంపద సృష్టిస్తావంటే మరి నువ్వు ప్రభుత్వం చేసినప్పుడు అంతా రెవెన్యూ లోటే ఉంది కదా. రెవెన్యూ మిగులుంటేనే కదా సంపద అనేది ప్రభుత్వ పరంగా. లేదు రియల్ ఎస్టేట్ సంపద అయితే అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి వ్యాపారం ఉంది తప్ప గవర్నమెంట్కి ఏం పెద్ద దానివల్ల కలిసి వచ్చేదేమీ అంత లక్షల కోట్లు ఉండదు కదా. సో కాబట్టి ఇవన్నీ అర్ధరహిత వాదనలు, హేతుబద్ధత లేని వాదన.